ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై దేవతగా వెచ్చేసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారు చైత్రమాసం శుక్రవారం సందర్భంగా సుందరంగా అలంకరించి విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్యనది జలాలు మరియు వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. దివ్యాలయము శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయము. ఈ దివ్యాలయంలోని ఉగాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్న అన్నదాన కార్యక్రమం కూడా భారీగా జరిగింది. దానికి సహకరించిన దాతలందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అమ్మవారికి సుమారు 25 కేజీలతోని వెండితో చేసిన చీర అనేది ఒక ఆలయ కమిటీ తరఫున మేమందరం కూడా సంకల్పించుకున్నాము. దీంట్లో భాగంగానే జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారికి వెండి రూపంలో కానీ ధన రూపంలో కానీ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే క్రీస్తుశేషులు తాలూరి వెంకట్రావు, రామలక్ష్మి మలకపల్లి వారి జ్ఞాపకార్థం సెరుకూరి మోహన్ రావు, అనంతపద్మ గారు మలకపల్లి వారు సుమారు 75 కేజీల రూపాయలు విలువ చేసే వెండి జడ అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ రోజు అమ్మవారి ఆశీస్సులు వాళ్ళందరికీ